పీకే అంటే పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఇప్పుడు ఈ పేరు ఏళ్ల తరబడి నిలబడిపోద్ది, చరిత్రలో రాసేస్తారు కూడా. ఈయన రికార్డు బద్దలు కొట్టాలంటే ఇంక ఈయనే బద్దలు కొట్టుకోవాలి భవిష్యత్తులో. ఎవరు ఆ స్థాయి రికార్డు ఛేదించడం అనేది సాధారణంగా జరగదు. మేబీ భవిష్యత్తులో ఏమో జరుగుద్దేమో చూద్దాం. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈయన పేరు ఇప్పుడు రాజకీయ చరిత్రలో లిఖించేంతగా మారిపోయింది. కారణం ఏంటంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. పార్టీలో ఉన్న నాయకులే, పార్టీలో ఉన్న కార్యకర్తలే, జన సైనికులే ఈయన నిర్ణయాలని తప్పుబట్టారు. పోతిని మహేష్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. సీట్లు దక్కలేదని, ఇవ్వలేదని. కానీ ఓర్పుతో సహనంతో ఉండుంటే వాళ్ళందరికీ మంచి పొజిషన్ ఉండుండేదేమో, ఇప్పుడు బాధపడతారేమో. ఆ విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి పేరు మాత్రం ఏళ్ల తరబడి, సంవత్సరాల తరబడి రాజకీయ చరిత్రలో, హిస్టరీలో నిలిచిపోయేలాగా 100కి 100% ఆయన 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో కూడా ఆయన గెలుపొందడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే కూటమిని ఏర్పాటు చేయడంలో కూడా కీలక పాత్ర పోషించారు మొదటి నుంచి. ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును, ఆయన రాష్ట్ర రాజకీయ చరిత్రను మార్చాలనుకున్నారు. మొదటి నుంచి చెప్పారు, వైసీపీ విముక్త రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని శపథం చేశారు. గత శపథాలు చూసి ఇది నెరవేరదేమో అనుకున్నారు. పార్ట్ టైం పొలిటీషియన్ ఈయనేం చేస్తాడులే అనుకున్నారు. కానీ ఆయన చేసి చూపించారు, అనుకున్నది సాధించారు. ఆయన సత్తా ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, జనసేనలో చాలామంది కేడర్ ఈయన వ్యతిరేకించి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వారికి కూడా తెలిసి వచ్చేలా చేశారు.